మొలకెత్తే గింజల్లో మనకి హై యాక్టివిటీ ఉంటాయి కాబట్టి, అది మనకి హై మైటోటిక్ యాక్టివిటీ మనకి విపరీతంగా ఉంటాయి కాబట్టి, ఆ హెల్తీ డైట్ అనేది మనకి దాంట్లో బాగా వస్తుందండి. సోయాబీన్ చంక్స్‌లో హైలీ రిచ్ ఇన్ ప్రోటీన్ అని అంటాం. ఇట్స్ ఎ పూర్ మ్యాన్స్ మీట్ అని అంటారు. అంటే అసలకి మంచిగా మీట్ తీసుకోవాలనంటే ఎక్కువ మీట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, సోయాబీన్ చంక్స్ తీసుకుంటే మనకి మంచిగా ఆరోగ్యకరంగా మనకుంటుంది కాబట్టి, సోయాబీన్ చంక్స్ అనేది వాడుతూ ఉంటారు. ఈ సోయాబీన్ చంక్స్‌లో మనకి చాలా అమైనో యాసిడ్స్ అనేటివి రిచ్‌గా ఉంటాయండి. ఆ అమైనో యాసిడ్సే మేము టాబ్లెట్ రూపంలో ఇస్తూ ఉంటాం. సో, ఇలాంటి అమైనో యాసిడ్స్ మనకి వెంట్రుకలకి చాలా మంచిగా హెల్ప్ అవుతాయి కాబట్టి, మనం ఆ విధంగా మనం చేసుకోవచ్చనమాట. ఈ అమైనో యాసిడ్స్ కాకుండా మనకి సోయాబీన్స్‌లో మంచి ఫ్యాట్స్ కూడా ఉంటాయండి. మంచి విధమైన న్యూట్రిషన్స్ కూడా మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. ఇలానే గ్లాస్ ఆఫ్ మిల్క్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. పాలు ఒక గ్లాస్ తీసుకున్నామనంటే మనకి మంచిగా డైజెషన్ అనేది బాగా అవుతుందండి. న్యూట్రియంట్ అబ్జార్ప్షన్‌ని కూడా బాగా ఎన్హాన్స్ చేస్తుంది. అలానే కాల్షియంని కూడా బాగా సప్లై చేస్తుంది. వెంట్రుకలకి ఎప్పుడైనా గానీ కాల్షియం అనేది, కెరాటిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కాల్షియం, కెరాటిన్ అనేది మనకి సప్లై అనేది ప్రోటీన్, కాల్షియం ఏ విధంగా అవుతాయనంటే డైట్ పరంగానే అవుతుందండి. సో, మనకి కాల్షియం అనేది తీసుకుంటూ ఉండాలండి. అలానే ఇది చేయొచ్చనమాట. అయితే మరి డాక్టర్ గారు గ్లాస్ పాలు తీసుకునే బదులు టాబ్లెట్స్‌లో ఎంత ఉంటుంది అని అంటారు. ఒక గ్లాస్ పాల్లో మనకి 2 టాబ్లెట్స్ అంత కాల్షియం మనకి సప్లై అవుతుందండి. సో, 2 టాబ్లెట్స్ అంత కాల్షియం మనకి సప్లై డైలీ అవ్వటం, అలానే మనకి డైజెషన్ బెనిఫిట్ కావటం, ఇతరత్ర బెనిఫిట్స్ కూడా మనకి మిల్క్‌లో ఉంటాయి. అందుకోసమని నేను మిల్క్‌కి సజెస్ట్ చేస్తాను.